పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది పేరెంట్స్ వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ నుంచి వాళ్ళ పిఎఫ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకొని పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పే చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో మీకు ఎన్పిఎస్ వాత్సల్యలో ఫుల్ విత్డ్రావల్ ఆప్షన్ లేదు, పార్షియల్ విత్డ్రావల్ ఆప్షన్ ఉంది. వై షుడ్ యూ థింక్ అబౌట్ హిస్ రిటైర్మెంట్ నౌ? వై కాంట్ యూ ప్లాన్ ఫర్ హిస్ ఎడ్యుకేషన్ ఫస్ట్? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. దిస్ ఇస్ క్రాంతి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్. రీసెంట్ గా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ నిర్మలా సీతారామన్ జీ గారు ఎన్పిఎస్ వాత్సల్య అనే కొత్త స్కీమ్ ని లాంచ్ చేశారు. సో వాట్ ఈస్ దిస్ ఎన్పిఎస్ వాత్సల్య? మనందరికీ ఆల్రెడీ తెలుసు, ఎన్పిఎస్ స్టాండ్స్ ఫర్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎన్పిఎస్ లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి చాలా మంది దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. నార్మల్ ఎన్పిఎస్ స్కీమ్ లో మైనర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎన్పిఎస్ వాత్సల్య ఈస్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ చిల్డ్రన్, వాళ్ళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, వాళ్ళ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం, వాళ్ళ రిటైర్మెంట్ కోసం. నిజంగా చెప్పాలంటే దిస్ ఈస్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. చాలా మంది తల్లిదండ్రులు కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలకి వాళ్ళ బర్త్డేలకు కావచ్చు, వేరే వేరే అకేషన్లో కావచ్చు, లాట్ ఆఫ్ క్యాష్ గిఫ్ట్ గా ఇస్తుంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గిఫ్టింగ్ దట్ క్యాష్, సో వాళ్ళు ఈ ఎన్పిఎస్ వాత్సల్య కనుక కంట్రిబ్యూట్ చేసినట్టయితే పిల్లలకి వాళ్ళ రిటైర్మెంట్ కి కంట్రిబ్యూట్ చేసినట్టు అవుతారు. ఇండైరెక్ట్ గా పిల్లలకు ఒక అసెట్ క్రియేట్ చేసినట్టు అవుతారు, పిల్లలకు ఒక రిటైర్మెంట్ పర్పస్ క్రియేట్ చేసినట్టు అవుతారు. ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ యొక్క కీ ఫీచర్స్ ఏంటివి, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా, ఈ స్కీమ్ కి నార్మల్ మ్యూచువల్ ఫండ్ కి ఏమన్నా తేడా ఉందా అనే విషయం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ స్కీమ్ లో ఎవరు ఎలిజిబుల్ అంటే చిన్న పిల్లల నుంచి 18 years లోపున ఎవరైనా ఎలిజిబుల్ ఈ స్కీమ్ కి. ఈ స్కీమ్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1000 rupees per year. జస్ట్ 1000 rupees తో మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ని, ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ ని ఓపెన్ చేయవచ్చు. 18 years వరకు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ని మైనర్ పేరు పైన వాళ్ళ లీగల్ గార్డియన్ కానీ పేరెంట్ కానీ మెయింటైన్ చేయొచ్చు. చైల్డ్ కి 18 years వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా స్టాండర్డ్ ఎన్పిఎస్ అకౌంట్ కింద కన్వర్ట్ అయ్యి ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ విల్ బికమ్ ఎ నార్మల్ స్టాండర్డ్ tier 1 ఎన్పిఎస్ అకౌంట్. ఈ ఎన్పిఎస్ వాత్సల్య ముఖ్య ఉద్దేశం వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి విత్డ్రావల్ అనేది టిపికల్ గా నాట్ రికమెండెడ్. సో కానీ కంట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన 3 years తర్వాత 18 years లోపు ఎనీ టైం వాళ్ళు 25% ఆఫ్ ద కంట్రిబ్యూషన్స్ ని 3 times ఎంటైర్ పీరియడ్ లో 3 times పార్షియల్ విత్డ్రావల్ చేసుకునే అవకాశం కల్పించింది గవర్నమెంట్. సో పార్షియల్ విత్డ్రావల్ అవకాశం ఉంది. ఓకే, ఇది ఒకటి మేజర్ పాయింట్. రెండవది 18 years తర్వాత ఈ ఎన్పిఎస్ ని ఎగ్జిట్ చేయడం ఎలా? సో 18 years తర్వాత ఆటోమేటిక్ గా tier 1 ఎన్పిఎస్ అకౌంట్ కన్వర్ట్ అయిపోతుంది. దాని తర్వాత నుంచి మైనర్ చైల్డ్ మేజర్ కన్వర్ట్ అయిన తర్వాత హీ కెన్ కంటిన్యూ కంట్రిబ్యూటింగ్ టు ద ఎన్పిఎస్ అకౌంట్ టిల్ హీస్ రిటైర్స్. అంటే ఆయన 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా దానికి కంట్రిబ్యూషన్ అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ ద క్యాలిక్యులేషన్, గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం చైల్డ్ బర్త్ నుంచి ఒక 10,000 రూపాయలు per year గనక కంట్రిబ్యూట్ చేసి 18 years వరకు గనక కంట్రిబ్యూట్ చేసినట్టయితే యాజ్ పర్ ద గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ 10% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినట్టయితే ఫండ్ వాల్యూ వచ్చేసి 5 lakh rupees ఉంటుంది 18 years వరకు. సో ఈ 18 years తర్వాత చైల్డ్ ఇఫ్ యూ కెన్ కంట్రిబ్యూట్ 10,000 rupees until his retirement at the same rate of return, ఒక 10% rate of return చొప్పున it is going to be 2.75 crore. If the rate of return is 11.5% కనుక అయినట్లయితే as per the calculation the corpus is going to be almost 6 crores. If the rate of return is 12.8, the corpus is going to be almost 11 crores. This is not bad. This is really wonderful growth. But someone has to stick for this long term investment for 60 years. పిల్లలకి రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయడంలో తప్పు లేదు. there is nothing wrong with it. But అది చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిటైర్మెంట్ కార్పస్ ఉందో ఒకసారి ఆలోచించు. ఇండియాలో చాలా మందికి పేరెంట్స్ కి రిటైర్మెంట్ కార్పస్ లేదు, పిల్లల ఎడ్యుకేషన్ కి కార్పస్ లేదు, పిల్లల మ్యారేజ్ కి కార్పస్ లేదు, పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది పేరెంట్స్ వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్ నుంచి వాళ్ళ పిఎఫ్ అకౌంట్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకొని పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పే చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో మీకు ఎన్పిఎస్ వాత్సల్యలో ఫుల్ విత్డ్రావల్ ఆప్షన్ లేదు, పార్షియల్ విత్డ్రావల్ ఆప్షన్ ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ కోసం దిస్ ఇస్ నాట్ సజెస్టబుల్. పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 16 years కనుక వచ్చేసి వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ లో సపోజ్ వాళ్ళ 16th year లో ఒక 50 lakhs కావాలి. యూ కెనాట్ విత్డ్రా ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎన్పిఎస్ వాత్సల్య. ఓకే, యూ కెన్ ఓన్లీ విత్డ్రా 25% of your contributions, not the profits. This is the biggest problem. NPS Vatsalya is only for retirement of the children. It will not be useful sufficiently for higher education of the children. It can be used for some other conditions like treatment, medical treatment కోసం కావచ్చు, డిసేబిలిటీ కండిషన్ లో కావచ్చు, ఇలాంటి కండిషన్ లో పార్షియల్ గా విత్డ్రా చేసుకోవచ్చు. బట్ వై కాంట్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద నార్మల్ మ్యూచువల్ ఫండ్స్? ఎందుకంటే మీకు నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ లో దేర్ ఇస్ ఎ హయ్యర్ లిక్విడిటీ ఉంటుంది. మీకు హూ నీడ్స్ రిటైర్మెంట్ ఇమ్మీడియట్లీ, ఇదర్ యూ ఆర్ యువర్ చైల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైర్మెంట్ ఎవరికి కావాలి? మీకు కావాలా, మీ చైల్డ్ కావాలా? మీ చైల్డ్ కి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ కనుక మీరు ప్రొవైడ్ చేయగలిగితే, కెరియర్ కనుక అతనికి ఇవ్వగలిగినట్లయితే ఆటోమేటిక్ గా హీ కెన్ క్రియేట్ హిస్ ఓన్ retirement corpus. Why should you think about his retirement now? Why can't you plan for his education first? Why can't you plan for your medical expenditure first?
ఇండియాలో మెడికల్ ఎక్స్పెండిచర్ is going like crazy. 14% CAGR. Every year medical expenditure is increasing. In India, most of the people don't have health insurance. Why can't you take a health insurance first instead of planning retirement of your child? So in India, only 4 to 5% of the people have term insurance. Why can't you plan a term insurance first before planning for your child's retirement? Unfortunately, మీకేమైనా జరిగితే మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది, మీ చిల్డ్రన్ డ్రీమ్స్ అనేవి షార్టర్ అవుతాయి. అవి కాకుండా ఉండాలంటే మీకు ఒక ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. మీ ఎంటైర్ సేవింగ్స్ ఒక సింగిల్ హాస్పిటల్ బిల్తో వైప్ అవుట్ అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే మీ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం దాచుకున్న డబ్బులు మీ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసమే వాడాలి అంటే మీకు ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది వదిలిపెట్టి మీరు ఎమోషనల్గా ఆలోచించి మీ చిల్డ్రన్ రిటైర్మెంట్ గురించి ఏదో కొత్త స్కీమ్ వచ్చింది NPS వాత్సల్య, చాలా మంది చెప్తున్నారు 10 కోట్ల కార్పస్ క్రియేట్ చేయొచ్చు అంట జస్ట్ 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో. యూ కెన్ క్రియేట్ ఇట్ ఆఫ్టర్ 60 years. థింక్ అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్స్. థింక్ అబౌట్ యువర్ టర్మ్ ఇన్సూరెన్స్. థింక్ అబౌట్ యువర్ రిటైర్మెంట్. మీ రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోండి. పిల్లల రిటైర్మెంట్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఎమోషనల్ గా ఆలోచించద్దు ఇన్వెస్ట్మెంట్ లో. చాలా మంది తల్లిదండ్రులు ఎమోషనల్ గా అటాచ్ అయ్యి పిల్లల పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఒకటి కాదు రెండు కాదు, చాలా పాలసీలు తీసుకుంటారు పిల్లల పేరు మీద. బట్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్? పిల్లల పేరు మీద ఇన్సూరెన్స్ అవసరమా? ఇన్సూరెన్స్ ఎవరికి కావాలి? ఇన్సూరెన్స్ బ్రెడ్ విన్నర్ కావాలి, ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి కావాలి, పిల్లలకు కావాలి. పిల్లల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కార్పస్ క్రియేట్ చేయండి. ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎ రైట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ క్రియేటింగ్ ఎడ్యుకేషనల్ కార్పస్. సో ఇన్సూరెన్స్ పాలసీస్ విల్ గివ్ యూ 6% రిటర్న్స్, వేరస్ యువర్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లేషన్ ఇస్ గ్రోయింగ్ అట్ 8%, 9%. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మీ ఇన్ఫ్లేషన్ కంటే ఫాస్ట్ గా గ్రో అవ్వాలి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద వెల్త్ క్రియేషన్ పార్ట్. యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. యూ కెన్ అచీవ్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ చిల్డ్రన్ మ్యారేజ్ గురించి కావచ్చు, మీ రిటైర్మెంట్ గురించి కావచ్చు. ఆల్ ఆఫ్ దీస్ గోల్స్ కెన్ బి ఫుల్ఫిల్డ్ with a small savings via mutual funds. So based on my understanding, NPS Vatsalyalo, there is no additional benefit compared normal mutual fund. There is no tax benefit. So normal NPS lo there is a tax benefit, but NPS Vatsalyalo there is no tax benefit, and you cannot use it for your children education fully. You cannot use it for your retirement. This is for child retirement. ఎమోషనల్ గా కాకుండా చిల్డ్రన్ అనగానే ఒక అటాచ్మెంట్ తో ఓకే నా పిల్లల కోసం నేను అది సేవ్ చేసుకుంటానని అకౌంట్ ఓపెన్ చేసేసి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అమౌంట్ అనేది లాక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం దే విల్ టేక్ ఎ లోన్. మీరు ఆల్రెడీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కానీ మీ రిటైర్మెంట్ కోసం కానీ ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ ఫర్ దట్. మీకు ఆల్రెడీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి, ఇఫ్ యూ హ్యావ్ సర్ప్లస్ ఫండ్స్ దెన్ యూ కెన్ ప్లాన్ NPS వాత్సల్య. ఇవి లేనట్లయితే ఫస్ట్ ప్రియారిటైజ్ యువర్ రిటైర్మెంట్, ఫస్ట్ ప్రియారిటైజ్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఫస్ట్ ప్రియారిటైజ్ యువర్ టర్మ్ ఇన్సూరెన్స్. మీకు ఏమైనా రిస్క్ జరిగితే మీ పిల్లల డ్రీమ్స్ అన్ని కూడా షార్టర్ అయిపోతాయి. NPS వాత్సల్య విల్ నాట్ సేవ్. సో ఓన్లీ గార్డియన్ విల్ చేంజ్. ఇట్ విల్ నాట్ గివ్ ఎక్స్ట్రా మనీ ఫర్ యువర్ చైల్డ్. ఇన్ ప్లేస్ ఆఫ్ యూ, your spouse will become the guardian. Your income is lost, future contribution is lost, your children dreams are shattered. మీకేమన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఒక 15 to 20 lakhs మీకు అవసరమై ఉంటే సో NPS వాత్సల్య will not help there. So instead first focus on protection. Take a term insurance, take a health insurance, plan for your retirement, plan for your children education. If you have already done this, then you can contribute small amounts. There's nothing wrong with NPS Vatsalya as such. You can teach long-term investment to the children. You can teach saving discipline to the children. Nothing wrong with it. But only thing is, మీ గోల్స్ని ప్రాపర్గా ప్రయారిటైజ్ చేయండి. ఎమోషనల్గా అటాచ్ అయిపోయి మీ కార్పస్ని లాక్ చేసుకోకండి. దిస్ ఇస్ మై అడ్వైస్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. If you like this video, please subscribe to the channel and share this video with your friends and family. Thank you.